విద్యార్థుల పట్ల మీ వైఖరి ఏంటి? వాళ్ళు అడిగింది గొంతెమ్మ కోరికలు కాదు, డిఎస్సిని 45 రోజులు వాయిదా వేయమని అడిగారు. సో దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, పోలీసులతో కొట్టిస్తున్నారు, జర్నలిస్టులను కూడా చూడకుండా వాళ్ళతో కూడా దాడి చేపిస్తున్నారు. విద్యార్థులు అర్ధరాత్రి కాడ ఆడవాళ్ళు పాపం వాళ్ళ దగ్గరే 14 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అర్ధరాత్రిగా నడిపించారు పోలీసులు పహారాలతోటి, పారామిలిటరీలతోటి. ఏంటి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మీ గవర్నమెంట్ని నిలబెట్టడం కోసం వాళ్ళకున్న సమయాన్ని మొత్తం కూడా పక్కన పెట్టి, పుస్తకాలు పక్కన పెట్టి, ఫ్యామిలీలను పక్కన పెట్టి మీరు అధికారంలో రావడం కోసం వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. ఈరోజు చెల్లెమ్మ కావచ్చు, మన లక్ష్మణ్ సార్ కావచ్చు, రామ్మూర్తి గారు కావచ్చు, అందరికీ తెలిసిన అంశాలు ఇవన్నీ కూడా వ్యవస్థ రాష్ట్రాన్ని మొత్తం తెలిసిన అంశాలు. ఎందుకు మరి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఇలాగా ఈ జిద్దు కూర్చున్నారు? మీరు కారణం ఏంటి? సార్ ఒకటే ముఖ్యంగా ఆలోచన చేయాల్సింది, గత 10 సంవత్సరాలుగా ఏ ఒక్క నోటిఫికేషన్ రాక ఇప్పటికే ఏజ్ బారైపోయి విద్యార్థులు ఇక ఉద్యోగం మీద ఆశలు వదులుకొని బతుకుదేరు చూసుకుంటూ రోడ్ల మీద వాళ్ళ చదువుకు సంబంధం లేక ఉద్యోగాలు చేసుకోలేక వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతుంది. ఇప్పుడు చేసిన డిఎస్సి నోటిఫికేషన్ ని మళ్ళీ వాయిదా వేయమంటూ మరి అదేంటో మనం ఉద్యోగాలు రాక ఇంత ఇబ్బంది పడినా 100 మంది ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రవళికి ఎట్లా ఆత్మహత్య చేసుకునింది. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మరి నోటిఫికేషన్ రాకపోతేమో రావాలని కోరిన వ్యక్తులు ఇవాళ వచ్చిన తర్వాత ఎందుకు దానికి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అంటే, గత ప్రభుత్వంలో ఏదైతే 10 ఏళ్ళు నియామకాలు ఇయ్యక 33,000 ఉద్యోగాలు వచ్చిన నియామక పత్రాలు ఇయ్యలేనటువంటి అసమర్థ పాలన నుంచి వచ్చిన తర్వాత ఆ నియామక పత్రాలు ఇచ్చి 33,000 ఉద్యోగాలు ఇచ్చి మరి వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు మళ్ళీ తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఇంత అక్కసు వెళ్ళగలుగుతారో నాకు అర్థం కావట్లేదు. విద్యార్థులు ఒకటి ఆలోచన చేయాలి. అదేంటి మనం ఆలోచన చేసినాం, 17 లీకేజ్లతో మన బతుకులు రోడ్డు మీద ఉన్నాయి, పెళ్లిళ్ళు కాలేదు, భవిష్యత్తు రోడ్డు మీద పడి వయసు అయిపోతుంటే ఉద్యోగాలు రాక కుటుంబం భారం అయిపోయి తల్లిదండ్రులు ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం నుంచి ఇవాళ నోటిఫికేషన్ వేస్తే దానికి ప్రిపేర్ అయ్యి మనం ఉద్యోగాలు సాధించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇవాళ విద్యార్థులు ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఏదో విద్యార్థుల మీద దురుద్దేశంగా చేస్తున్నట్టుగా 1200 మంది మన పిల్లల్ని చంపుకున్నాం కదా. 10 ఏళ్ళు ఒక ఉద్యోగం ఇవ్వలేదు గత ప్రభుత్వము. మరి నోటిఫికేషన్ల పేరుతో, డీకేల పేరుతో మరి 10 సంవత్సరాలు విద్యార్థుల భవిష్యత్తుని అనంగా పెట్టి మరి ప్రవళిక అమ్మాయి క్యారెక్టర్ ని కూడా ముద్ర వేసే ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వము, దుర్మార్గమైన ప్రభుత్వాన్ని వదిలిపోయి మనం ఇవాళ ప్రజాపాలన తెచ్చుకున్నాక మనం ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వద్దంటే అసలు దాని ఆంతర్యం మీద నోటిఫికేషన్ వాయిదా చేయడం వల్ల ఎన్నేళ్ళు ఇంకో 10 ఏళ్ళు క్రితం అయితే వాయిదా ఇంకో 10 ఏళ్ళు వేసుకుంటూ పోదామా అంటే ఒక దుర్మార్గంగా కేసీఆర్ కొనసాగుతూ విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాయిదాలు వేసుకుంటూ కోర్టులో కేసులు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చినామో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ బతుకు బాగుపరచాలనే ఉద్దేశంతో ప్రజాపాలన కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారిని ఇవాళ రాజకీయ దురుద్దేశంతో ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ రాక్షస క్రీడ స్టార్ట్ చేశారు. 1200 మంది ఆ రోజు ఏ విధంగా ఊచకోత గురి చేయడానికి కారకులు అయ్యారో ఇవాళ అధికారుల దాహంతో మళ్ళీ విద్యార్థులు పెట్టుకొని ఉద్యమాలు స్టార్ట్ చేసి మళ్ళీ చాలా గౌరవప్రదమైనటువంటి స్థానంలో మాట్లాడుతున్నారు. మేము చేసే ఉద్యమానికి మీరు రాజకీయ రంగం కులమొద్దు, దయచేసి మీరు కులమొద్దు. మీరు ఎట్లా, మీకు ప్రూఫ్ ఉందా? మీరు చూపించండి సార్, మీరు చూపించండి. మేము వాళ్ళ అండతో చేస్తున్నామని మీరు అంటున్నారు, మీరు చూపించాలి కదా. అరే ఎంతసేపటికి మీరు వాళ్ళ కుట్రా అంటే మరి మా జెన్యు నుండి ఎడిపోయింది. మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏం చేస్తున్నాయి? దేనికోసం తెచ్చుకున్నది 10 ఏళ్ళు మన పిల్లలు అంటే మళ్ళీ ఇప్పుడు ఇవాళ వాయిదా చేసి మళ్ళీ చదువుకొని అంటే కోచింగ్ సెంటర్ లక్షల రూపాయలు తల్లిదండ్రులు పంపించుకుంటా, ఆస్తులు అమ్ముకుంటా, అప్పుల పాలే, రోడ్డు మీద పడి వాళ్ళు చావాలి. ఇట్లే నోటిఫికేషన్ వాసుకుంటా ఇంకా వాయిదా చేసుకుంటా జీవితాలు భారం అయిపోయి మళ్ళీ రోడ్ల మీద మళ్ళీ ఆత్మహత్యలు కొనసాగాలి తెలంగాణలో. చారి గారు స్వాతి మాట్లాడతారు. ఒకసారి ఆవిడ క్వశ్చన్ ఒకసారి సమాధానం చెప్పండి, మాట్లాడండి అన్నా. చారి గారు సార్ మీకు నమస్కారం. మీకు అన్ని తెలిసినటువంటి వ్యక్తులే. ఇంతకు ముందు బీఆర్ఎస్ అధికార పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది తప్పే. ఇప్పటికీ మేము ఒప్పుకోవట్లే వాళ్ళు కరెక్ట్ అంటే. ఇప్పటికీ వాళ్ళని దగ్గరికి రానియట్లే మేము. ఇది నగ్న సత్యం. ఇది ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా రెచ్చగొట్టిరా మమ్మల్ని? మరి మీ ట్రాప్లో మేము ఉన్నాం ఆ రోజు? ఇది ఒకటి. రెండో ప్రశ్న ఏంటిదంటే, మీరు ఎగ్జిట్ పోల్ పెట్టారు, 94% వాయిదా వేయాలని వచ్చింది. ఆ 94లో ఏజ్ బార్ అయినటువంటి వాళ్ళు లేరంటారా? ఇప్పుడు మీరు అంటున్నట్టు ఆ 94%లో ఏజ్ బార్ అయినటువంటి వాళ్ళు లేరంటారా? డిఎస్సి వాళ్ళు. మూడోది,
మీరు ఖచ్చితంగా ఇది ప్రూఫ్ చేయాలి. చారి గారు వినపడట్లేదా మీకు? నాకు వాయిస్ బ్రేక్ అవుతుందన్నా. మీరు మాట్లాడండి. 94% ఇప్పుడు మీరు పెట్టిన పోల్లో వాయిదా వేయాలన్నారు. అందులో ఏజ్ బార్ అయినటువంటి వాళ్ళు లేరా? 2, ఇప్పుడు మీరు మా మీద బట్టగాల్చి మీదేస్తున్నారు. దానికి మా మానసిక క్షోభ కారణం అవుతుంది. దానికి మీరు ప్రూఫ్ చూపెట్టాలి. మేము ఇదే బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి ఉద్యమం చేస్తూ దొంగ ఉద్యమాలు చేస్తున్నట్టు అంటున్నారు కదా, దానికి ప్రూఫ్ ఏంటి అంటే మా కాల్ రికార్డింగ్స్ యాక్ట్స్ ఉంటాయి కదా, మీరు చాలా చేయొచ్చు, ఈరోజు అధికారంలో ఉన్నారు. అది మాకు ప్రూఫ్ కావాలి. 3, ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి నియంత్రిత పాలనని తట్టుకోలేక మేము ఉద్యమాలు చేసినాం. మరి ఇదే మీ బలమూరి వెంకటన్న కేసులు పెట్టేయలేదా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి? అంటే మీరు మమ్మల్ని ఆ రోజు రెచ్చగొట్టిరా? అంటే మీ ట్రాప్ లో మేము ఉన్నామా ఆ రోజు? చారి గారు వినపడుతుందా మీకు? మీ వాయిస్ వస్తుంది కానీ ఆమె వాయిస్ రావట్లేదన్న. ఇప్పుడు ఆమె అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇదే మీరు ఇప్పుడు ఏదైతే ఈ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఉసుగొలిపి విద్యార్థులు ఉసుగొలిపి ఈ రాజకీయంగా వీళ్ళేదో లబ్ధి కోసం చేస్తున్నారని చెప్పేసి మీరు ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు విద్యార్థులు స్వచ్ఛందంగా చేస్తుంటే మీరు ఈ రాజకీయ రంగం ఎందుకు పులుముతున్నారు? దీనికి స్వచ్ఛందంగా అప్పుడు మీ పార్టీ గెలుపు కోసం వాళ్ళు స్వచ్ఛందంగా కష్టపడ్డారు. ప్రూఫ్ మా మానసికంగా మేము చాలా దెబ్బతింటున్నాం. మాకు ఇది నిరూపణ చేయండి. మాకు ఇది నిరూపణ కావాలి. 2, బలమూరి వెంకటన్న కేసులు పెట్టించిండు అంటే మీరు ట్రాప్ చేసిరా మమ్మల్ని? ఏది ఉద్దేశపూర్వకంగా జరగట్లేదు. అదే లీకేజ్ చేసే విద్యార్థులు రోడ్ల మీద ఉద్యమాలు చేశారు. ఇవాళ ఏం లీకేజ్ జరిగిందని ఉద్యమాలు చేశారు అంటే మీ లీకేజ్ కాదు, మేము వాయిదా అన్న మీరు వినాలి సార్, మీరు వినండి. మా డిమాండ్ వాయిదా అయ్యమని, లీకేజ్ అయిందని కాదు. మరి అలా అనుకుంటే ఫోరెన్సిక్ ల్యాబ్ సిట్టు నివేదిక రాలేదు. రాకముందుకే మీరు ఎగ్జామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తారు? నివేదిక ఇవ్వండి, సిట్టు నివేదిక ఇవ్వండి, బయటకు రండి. 16 పేపర్లు లీక్ అయినప్పుడు సిట్టు నివేదిక రాకముందుకే నువ్వు ఎట్లా ఎగ్జామ్స్ నిర్వహిస్తారు సార్ చెప్పండి? వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంటే ఉద్యమం చేస్తుంటే మరి అది రాజకీయ ఉద్దేశం అనాలా లేకపోతే నిజమైన ఉద్యమం అనాలా? 25 రోజులు వ్యవస్థ నడుపుకోవడానికి 25 రోజుల్లో 3 ఎగ్జామ్లు పెట్టడం ఏ రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నట్టు? ఏ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నట్టు? ఉద్యమాలు చేసింది ఆ రోజు. మరి ఈ రోజు నోటిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఉద్యమం వచ్చింది? ఇది రాజకీయ ఉద్దేశం కాకుంటే బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా కాకుంటే ఇంకేంది ఇది? చారి గారు ఒక్కసారి రామూర్తి కోచింగ్ కోసం లక్షల రూపాయలు ఇంకా వెచ్చించి